నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలోని వేముల మండలం వి కొత్తపల్లిలో బాంబు దాడి కలకలం. ఘటనలో వీఆర్ఏ నరసింహ మృతి, సతీమణి తీవ్ర గాయాలతో కడప రిమ్స్ కు తరలింపు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలకు పరిష్కార మార్గం చూపాలి. అధికారులకు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశం. ప్రభుత్వ ఆసుపత్రులను అన్ని విధాలా అభివృద్ధి చేసి మరింత మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి. కడప రిమ్స్ సందర్శనలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడి. జిల్లాలోని వేముల మండలం వి కొత్తపల్లిలో బాంబు దాడి జిల్లాలోనే కలకలం సృష్టించింది. పులివెందుల నియోజకవర్గ పరిధిలోని వేముల మండలం వి కొత్తపల్లి గ్రామంలో గత రాత్రి 10:30 గంటలకు వీఆర్ఏ నరసింహ ఇంటిపై డిటోనేటర్లతో బ్లాస్టింగ్ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో ఉన్న డిటోనేటర్లు పేలాయా లేక బయట వ్యక్తులు చంపేందుకే ఈ పని చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దాడి సంఘటనలో వీఆర్ఏ నరసింహ మృతి చెందగా ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సంఘటన తెలిసిన వెంటనే పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ ఆధ్వర్యంలో సిఐలు, ఎస్ఐలు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. ఈ సంఘటనతో సంబంధం ఉన్న అనుమానంతో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణలో పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలియజేస్తున్నారు. ఎవరు అతను? బాబుతో బాబుతో తర్వాత ఇవన్నీ తెలుసుకొని మా అమ్మ ఏం మాట్లాడే పనులు ఏం చేయలేదు సార్. కానీ అతను మా అమ్మ ఇప్పుడు మాట్లాడలేదని చెప్పి అతను ఇంతకుముందు ఒకసారి వచ్చి మా నాయన్ను గొంతు కొట్టుకోవడం చేయడం ఇట్లాంటి కొట్లాట్లు జరిగినాయి సార్. ఇప్పుడు నిన్న నైట్ వచ్చి 10 ఆ టైంలో సంథింగ్ ఎన్నో టైంలో వచ్చి కరెంటు పెట్టి ఏదో చేసి అట్లా చేసినారు సార్ మా నాయన్ను. అంటే దీంట్లో మీ అమ్మ పాత్ర అడుగుందంటావా? మా అమ్మది ఏం లేదు సార్. ఇప్పుడు ముందు అదంతా జరిగింది సార్. మా అమ్మ అట్లాంటి ఏంది మానుకుంది. మా అమ్మ సైడ్ నుంచి డబ్బులు రాలేదు, ఏం మాట్లాడలే, వాళ్ళని చెడగొట్టాలని చెప్పి అతను అట్లా కొట్లాట చేయడం ఇట్లా చేసినారు సార్ లాస్ట్కు. ఈ పులివెందుల కాన్స్టిట్యుయెన్సీ వేముల మండలం వేముల కొత్తపల్లి విలేజ్ లాస్ట్ నైట్ అరౌండ్ 10:30 to 11 మధ్య కాలంలో ఒక వై నరసింహులు, ఆయన విఆర్ఏ విలేజ్ అసిస్టెంట్ ఆఫీసర్, అంటే మనకు పల్లె భాషలో అయితే తోటి అతను, వాళ్ళ భార్య శుభలక్ష్మమ్మ ఇద్దరు వాళ్ళ హౌస్ ముందర వరండాలో పడుకున్నారు. ఆ వరండాలో పడుకున్న తర్వాత ఆయనకు ఒక 3 కొడుకులు, కూతురు ఉంటారు. వాళ్ళు వేరే హౌస్ కొద్ది దూరంలో వాళ్ళు పడుకుంటారు. వీళ్ళ నుంచి వాళ్ళ అమ్మగారు కూడా ఒక 20 అడుగుల దూరంలో పడుకుంటుంది. బాగా నిద్రించినటువంటి సమయంలో ఈ రమేష్ ఇంటి వైపు నుంచి పాడుబడినటువంటి పెంకులు కొట్టమన్నమాట. అది అక్కడి నుంచి ఒక డైనమో బ్యాటరీ అమర్చి ఏదైతే వాళ్ళు పడుకున్నారో ఆ ప్లేస్ దగ్గర జిలిటన్ స్టిక్స్ తో అమర్చబడినటువంటి డెటోనేటర్ను పేల్చడం జరిగింది. పర్యవసానంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికీ గాయాలైనాయి. వాళ్ళిద్దరికి తరలిస్తూ ఉంటే ఎన్ రూట్ ఎవరైతే నర్సింహులు విఆర్ఏ ఉన్నారో ఆయన చనిపోవడం జరిగింది. అతనికి మన వేంపల్లి మార్చ్ రూమ్లో తరలించినాము. వైఫ్ శుభలక్ష్మమ్మకు కొద్దిగా అవి కూడా లెగ్ ఫ్రాక్చర్ అయింది. బెటర్ ట్రీట్మెంట్ కోసం రిమ్స్ కడపకు తరలించాము నైటే. ఈ కేసులో ఇంకా మనం దర్యాప్తులో ఉంది కాబట్టి కేసు దర్యాప్తు చెప్పిన తర్వాత పూర్వపరాలు చెప్తాను. మోటివ్ ఇంకా కొద్దిగా ఎస్టాబ్లిష్ కాలేదు, క్లియర్గా చెప్తాను. బట్ ప్రాథమికంగా తెలిసింది ఏంటంటే వివాహేతర సంబంధాలు ఉన్నాయని కొద్దిగా దృష్టికి వచ్చింది. అన్ని కోణాల్లో విచారణ చేసి ఆలోచన చేసి మోటివ్ ఆఫ్ ఎస్టాబ్లిష్ను ఐడెంటిఫై చేస్తాం. అదే రకంగా
ఆ డెటోనేటర్ ఎక్కడి నుంచి వచ్చింది, జిమ్నాస్టిక్స్ ఎక్కడి నుంచి వచ్చింది, అండ్ బ్యాటరీ కూడా ముఖ్యమే. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అనేదంతా ఆ కోణంలో విచారిస్తున్నాము. ఈరోజు ఈవినింగ్ అంతా ఈ కేసు ఫైనలైజ్ చేస్తాం. విశ్వకవి వేమనను నేటి తరానికి అందించిన బ్రౌన్ మహాశయుడికి ఇలాంటి సరస్వతి నిలయాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయమని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు. జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి కడప నగరంలోని సిపి బ్రౌన్ గ్రంథాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రంథాలయం గురించి గ్రంథాలయ పాలక మండలి సభ్యులు జానుమద్ది విజయభాస్కర్, రీసెర్చ్ అసిస్టెంట్లు డాక్టర్ భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి, డాక్టర్ చింతకుంట శివారెడ్డిలు వివరించారు. గ్రౌండ్ ఫ్లోర్లోని అన్ని విభాగాలు, మొదటి అంతస్తులోని సభా ప్రాంగణం, రెండవ అంతస్తులోని పత్రికల నకళ్లు, తాళపత్ర గ్రంథాల విభాగం, రాత పరికరాలు, అందులోని అపురూపమైన గ్రంథాల గురించి కలెక్టర్కు వివరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ 10 రోజుల్లో సిపి బ్రౌన్ పరిశోధన కేంద్రం నూతన భవన నిర్మాణ పనులను ప్రారంభిస్తామని, వచ్చే ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం రోజున నూతన భవనాలను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఎన్నో ఏళ్లుగా బ్రౌన్ నివసించిన స్థలంలోనే ఈ భవనాన్ని, గ్రంథాలయాన్ని సందర్శించాలనుకున్నానని అది నేటికి కుదిరిందన్నారు. గ్రంథాలయ సందర్శన గొప్ప అనుభూతినిచ్చిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సీమలోని మహాకవులను గుర్తు చేసుకునేందుకు ఇలాంటి సాహితీ కార్యక్రమాలు జరగాలన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రంథాలయం వెనుక నూతన భవన నిర్మాణాల కోసం ఉద్దేశించిన స్థలాన్ని, సంబంధిత పత్రాలను కూడా పరిశీలించారు. బ్రౌన్ గ్రంథాలయాన్ని అన్ని వసతులతో గొప్ప గ్రంథాలయంగా తీర్చిదిద్దేందుకు తమ వంతుగా పూర్తి స్థాయిలో కృషి చేస్తానని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో బ్రౌన్ కేంద్రం సంచాలకులు పార్వతితో పాటు ఇతర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాపీ రాయించుకుంటారు, అట్లా కాపీస్ పుట్టుకొని వచ్చేసారు. అందుకే వీటికి మళ్ళీ పాఠాంతరాలు ఎందుకు వచ్చాయంటే గొప్పగా నిజంగా మనందరి అదృష్టంగా భావించవచ్చు. కూడా ఒక గొప్ప చర్చనీయాంశంగా చెప్పుకునేటువంటి స్థాయికి మన బ్రౌన్ లైబ్రరీ అంటే సిపి బ్రౌన్ గురించి మనం చదివాము. సిపి బ్రౌన్ యొక్క సమాధి మీరు ఏదైతే 2015లో అక్కడ లండన్లో చూసి దానికి అక్కడ ఆ రోజు ఒక కార్యక్రమంలో చేశారు. అది అప్పుడు ఈనాడు పేపర్లో కూడా వచ్చింది. నేను అప్పుడు ట్రైనింగ్లో ఉన్నాను, సబ్ కలెక్టర్గా ఉన్నాను. సబ్ కలెక్టర్ ఉండేటప్పుడు నేను చూశాను సిపి బ్రౌన్ సమాధి లండన్లో గుర్తించారు, చేశారని చెప్పి నేను వినటం కూడా జరిగింది. తర్వాత సివిల్ సర్వీసెస్లో మనం తెలుగు సాహిత్యం ఒక ఐచ్ఛికాంశం, ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలుగు మీద కాస్త అవగాహన అన్నది ఉండటం అన్నది సహజం. అదేది గొప్పతనం కాదు, అది సహజం. కాకపోతే ఏంటంటే ఒక తెలుగు భాష వలన ఐఎస్ వచ్చింది కాబట్టి తెలుగు భాషకి ఏదైనా చేయాలని తాపడం అన్నది అది కాస్త ఉండవచ్చు. అది ప్రధానమైన కారణం. ఇక నేను ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను. తర్వాత తెలుగు సాహిత్యం ఆప్షనల్, సివిల్ సర్వీసెస్ కూడా తెలుగులో రాశాను. తెలుగులో ఈ భారత భాష పదజాలం కావచ్చు, ఇవన్నీ కూడా మిగిలిన వాళ్ళకన్నా సమకాలీనంలో కాస్త బెటర్గా ఉంటుంది. అంతే తప్ప అంటే నా పాయింట్ ఏంటంటే మన తెలుగు భాషని ఇప్పుడు ఆధునిక అవసరాలకు తగినట్టుగా మనం ఈ విధంగా సంస్కరించుకోవాలి. అది నాకు ఆ రోజు అందుకే తెలుగు భాష కూడా నేను అదే మాట్లాడాను. సో మెయిన్ మన తెలుగు జాతర మన తెలుగు ప్రజల్లో కానీ ఒక ఏమంటే మన గొప్పతనం కన్నా మన ఇతరుల గొప్పతనం అంటే ఆచార్య గొప్పతనం కావచ్చు, వేరే గొప్పతనాన్ని ఎక్కువ మనము ఇష్టపడడానికి మన బీజేలోనే అది ఎందుకు మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోనే అది ఎక్కువ సిగ్గుపడాల్సిన అంశం, అవునా కాదు? సో తెలుగుకు ఆయన ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు ఆయన, అవునా? ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ తెలుగు భాషకి పేరు పెట్టేది ఈయన. ఎందుకంటారంటే ఆయన యూరోపియన్ లాంగ్వేజెస్ ఇటాలియన్ లాంగ్వేజెస్ అచ్చుతో యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి సాంస్క్రిట్ లో పొల్లుతో యాడ్ అవుతూ ఉంటాయి. యూరోపియన్ లాంగ్వేజెస్ లో చాలా పొల్లుతో యాడ్ అవుతాయి చివరి. ఇప్పుడు యాక్చువల్గా మనం శివశంకర్ అంటాం. శివశంకర్ అంటే సాంస్క్రిట్, మనం తెలుగులో రాయాలంటే శివశంకరు అని రాయాలి మామూలుగా. ఎందుకంటే మనకి అచ్చుతో యాడ్ అవ్వాలి ఎప్పుడు కూడా. అజంత భాష, అచ్చు ప్లస్ అంతం, అజంతం. సో అచ్చుతో యాడ్ అయ్యే భాష కాబట్టి మన తెలుగు భాష అజంత భాష. తెలుగు భాష యూరోపియన్ లాంగ్వేజెస్ లో తెలుగు అటువంటి భాష ఓబల్తో యాడ్ అవుతుంది. అందువల్ల ఆయన ఇంత స్టడీ చేసి దీనికి ఒక మంచి పేరు అన్నమాట, ఇది ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పి ఆయన చేయడం జరిగింది అన్నమాట. సో ఇలా సిపి బ్రౌన్ గారి గురించి విన్నాం. బట్ ఇక్కడికి వచ్చాక నాకు ఆ సిపి బ్రౌన్ గారి విగ్రహం చూసి ఆయన గురించి తెలుసుకున్న తర్వాత మాత్రం నాకు మనసు పులకించిపోయింది.
చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడ ఆయన చేసిన సర్వీస్ కావచ్చు, ఆయన సేకరించిన గ్రంథాలు కావచ్చు, ఇవన్నీ ఎక్కువ రాలేదు. కడప జిల్లాకి చెందిన వ్యక్తి అని ఎక్కడ రాలేదు. సొంతేశారు. మనం ఏమంటామంటే ఒక సామెత ఉంది తెలుగులో, అప్పించేవాడు వైద్యుడు. అక్కడ ఆయన రాసింది, అందరూ అనుకుంటారు సొంత ఏంటి రాసింది. అప్పించేవాడు పక్కన కామం ఉంటుంది. అప్పించేవాడు వైద్యుడు, విజుడు, ఎడతెగక పాము ఏదు, చొప్పడిన ఊరను ఉండము, చొప్పడకుండా ఊరను ఉండము సొంతి అని చెప్పి. అంటే ఒక ఊర్లోనంట అప్పించేవాడు ఉండాలంట. వైద్యుడు, డాక్టర్ ఖచ్చితంగా ఉండాలి ఆ ఊళ్ళో జనాల యొక్క ఆరోగ్య బాగోగు చూసుకోవడానికి. విజుడు అంటే మంచి చెడు చెప్పి ఒక పెద్ద మనిషి, విప్రుడు, విజుడు ఇలా మనం అనుకోవచ్చు. ఎడతెగక పాలు ఏరు, నిత్యం సరఫరా ఉన్న నీరు ఉండాలి. అలాంటి చోట ఉండు, అవి లేకపోతే ఆ ఊళ్ళో ఉండదని చెప్పాడు సొంతే. 12వ శతాబ్దం కాలక్రమంలో అప్పించోడు వైద్యుడు కామం పోయి కాలక్రమంలో అప్పించోడు వైద్యుడు అని చెప్పి, ఏంటి అప్పించోడు వైద్యుడు డాక్టర్లు ఎందుకు పంపిస్తారని చెప్పి మనకు ఒక ఆలోచన ఉంటున్నాను. సో జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో అర్జీదారులు వస్తున్న తరుణంలో సంతృప్తి చెందేలా వారి సమస్యలకు పరిష్కార మార్గం చూపాలని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశ హాలులో ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్తో పాటు డిఆర్ఓ గంగాధర్ గౌడ్, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆనంద్ నాయక్, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీలక్ష్మిలు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ రీఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో మెడికల్ కళాశాల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రొద్దుటూరు పర్యటనలో భాగంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ స్థానిక ఎమ్మెల్యే వరదరాజు రెడ్డితో కలిసి పట్టణంలోని జిల్లా ఆసుపత్రిని పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రి వైద్యులు సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది కొరతను తీర్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో పోస్టులను భర్తీ చేసేలా చూస్తామని ఈ సందర్భంగా చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం 20 కోట్లు మంజూరు చేసిందని, నెల రోజుల్లోగా టెండర్లు పిలిచి ఏడాదిలోగా పనులు పూర్తయ్యేలా చూస్తామన్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో మెడికల్ కళాశాలను పులివెందులకు తీసుకెళ్లారన్నారు. అక్కడ అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించి వచ్చే సంవత్సరం మెడికల్ కళాశాలలో తరగతులను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ప్రొద్దుటూరులో డ్రగ్ కంట్రోల్ కార్యాలయాన్ని పులివెందులకు తరలించడం ఏమిటని సత్యకుమార్ ప్రశ్నించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. అనంతరం ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటి సాధనకు కృషి చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యాధికారులు ఇంకా వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.
దాదాపు ప్రభుత్వం ఏర్పాటైనటువంటి బొద్దారెడ్డి గారు ఒకసారి పొద్దుటూరు రావాలి, ప్రధానంగా ఆసుపత్రిని చూడాలి, విజిట్ చేసి అక్కడ ఏమేమి కొరతలు ఉన్నాయి, చాలా కొరతలు ఉన్నాయి, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తీర్చే ప్రయత్నం చేయాల్సిందిగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవాళ ఆసుపత్రికి రావడం, ఇక్కడ ఆసుపత్రిని చూడడం, లేబర్ రూమ్ దగ్గర నుంచి క్యాజువాలిటీ దగ్గర నుంచి SHU దాకా చూసి ఏ కొరతలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం నేను చేశాను. ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనలో పెద్దగా కొరతలు లేనప్పటికీ సిబ్బందికి సంబంధించి కొరతలు ఇక్కడ ఉన్నాయి. CAS 6 మంది దాకా కావాల్సింది, శాంక్షన్ పోస్టులు ఉన్నాయి కానీ రిక్రూట్మెంట్ జరగలేదు, ఇక్కడ పోస్టింగ్ జరగలేదు. ప్రధానంగా నర్సింగ్ స్టాఫ్ కొరత. గతంలో రీస్ట్రక్చరింగ్ ముందు 76 ఉంటే రీస్ట్రక్చరింగ్ చేసిన తర్వాత దాన్ని 48 కుదించేసి ప్రస్తుతానికి 45 మంది అన్నారు. కానీ వేకెన్సీ 3 మాత్రమే చూపిస్తున్నాయి. అయితే 350 పడకల ఆసుపత్రి, ఫంక్షనల్ బెడ్స్ దాదాపు 320 ఉండి ఇంత ఓపీ లోడ్, ప్రతిరోజు 1200 ఓపీ లోడ్, దగ్గర 380 IP లోడ్ ఉన్న సందర్భంలో ఈ 45 మంది నర్సింగ్ స్టాఫ్ సరిపోదు కాబట్టి ఇంకా అదనంగా కావాలని కూడా నేను కోరడం జరిగింది. అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ ఉంది కానీ దాంట్లో కాంపోనెంట్ సపరేటర్స్ లేవని, ఇతరత్ర కొరతలు, ఫార్మసీ గ్రేడ్ ఫార్మసిస్ట్ లేదని కొరతలు, ఇలాంటి సిబ్బందికి సంబంధించిన కొరతలు ఎక్కువగా ఉన్నాయి. అయితే నేను ఈ సందర్భంగా ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా సిబ్బంది కొరత ఉన్నప్పటికీ కూడా ఇటువంటి సేవలు అందిస్తున్నందుకు ఆసుపత్రి వైద్య బృందానికి, నర్సింగ్ స్టాఫ్ కి, ఇతర స్టాఫ్ కి అభినందనలు. ఈ ఉంటున్న కొరత సిబ్బంది కొరతేదో తొందరలో తీరుస్తాం. ప్రొద్దుటూరికి పూర్తి స్థాయి సిబ్బంది వచ్చేలాగా నిర్ణయాన్ని ఖచ్చితంగా తీసుకుంటాం. అదేవిధంగా మెడికల్ కాలేజ్ గురించి ప్రధానంగా ప్రస్తావిస్తాం. మెడికల్ కాలేజ్ చిరకాల వాంఛ. ఏ రకంగా చూసినా కూడా మెడికల్ కాలేజ్ అనేది ప్రొద్దుటూరు పట్టణానికి వచ్చిండాలి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 350 పడకల ఆసుపత్రి ఉంది, 1200 దాకా ఓపీ లోడ్ ఉంది. ఇటువంటి చోట పడక 100 వచ్చింటే ఇంకా మీకు యాక్చువల్లీ ఇప్పుడు రివైజ్ గైడ్లైన్స్, గతంలో గైడ్లైన్స్ ప్రకారం అయితే 350 పడకల ఆసుపత్రికి 100 ఇంటేక్ సరిపోయేది. 100 సీట్స్ ఇంటేక్, 350 పడకల ఆసుపత్రి సరిపోయేది. కానీ ఏ కారణం చేత సొంత నియోజకవర్గం మీద ప్రేమ ఉండడంలో, సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం ఉండడంలో తప్పు లేదు. కానీ గత ముఖ్యమంత్రి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కాకుండా అనాలోచిత చర్యలు తీసుకెళ్ళి పులివెందులు తీసుకెళ్ళారు. ఇప్పుడు పులివెందుల వసతులు ఉండాలి కదా, కొత్తగా మళ్ళీ అక్కడ ఇప్పుడు 100 సీట్ ఇంటికి 420 పడకల ఆసుపత్రి కొత్తగా నిర్మించారు. అది మాత్రం నిర్మించారు, కళాశాల పూర్తి చేయలే, హాస్టల్ పూర్తి చేయలే. అన్నిటికన్నా ముఖ్యంగా సిబ్బంది ఫ్యాకల్టీ డెఫిషియన్సీ 45% ఉంది. 45% ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఎందుకు ఉందని చెప్పి వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే అర్థమవుతుంది. ఎందుకంటే పులివెందుల లాంటి పట్టణంలో ప్రొఫెసర్లు కానీ, అసోసియేట్ ప్రొఫెసర్స్ కానీ, ఇతర అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ, ఇతర సిబ్బంది కానీ పోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఒక కాదు వాళ్ళు రావాలంటే వాళ్ళ పిల్లలకి చదువు కావాలా, మంచి స్కూల్ ఉండాలా, ఇతర సౌకర్యాలు ఉండాలా, ఎంటర్టైన్మెంట్ ఉండాలా. చిన్న పట్టణంలో అవి ఉండవు కాబట్టి ప్రొద్దుటూరు లాంటి పట్టణంలో అయితే నిజంగా మెడికల్ కాలేజ్ ప్రొద్దుటూరుకు వచ్చి ఉంటే ఈ స్టాఫ్ డెఫిషియన్సీ, ఫ్యాకల్టీ డెఫిషియన్సీ మనం ఏదైతే మాట్లాడుతున్నామో దాని కారణంగానే NMC అనుమతిని నిరాకరించిందో పులివెందుల పట్టణానికి, కళాశాలకి, వైద్య కళాశాలకి. ఇక్కడైతే ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే ఫ్యాకల్టీ మరీ పూర్తి స్థాయి 100% కాకపోయినా కూడా ఎక్కువ శాతంలో 75% ఏదైతే NMC గైడ్లైన్స్ కు అనుగుణంగా కావాల్సిన సిబ్బంది ఇక్కడికి వచ్చేది. అక్కడ పోకపోవడానికి ప్రధాన కారణం అది వాస్తవ పరిస్థితులు ఆలోచించకుండా ఇవాళ పూర్తి చేయకుండా, పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తి చేయలేని పరిస్థితి. అక్కడ 4 సంవత్సరాల్లో సొంత ఊళ్ళోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయాలి. మనం ఇప్పుడు మాట్లాడితే రాజకీయ విమర్శలు చేస్తున్నారు గత ప్రభుత్వం మీద. మనం వచ్చింది పులివెందులకైనా సరే ఆలోచిద్దాం. పులివెందులకు కూడా NMC మంజూరు నిరాకరించడానికి ప్రధాన కారణం ఈ కొరతలు ఉండడం వల్ల. మౌలిక సదుపాయాల కల్పన, ఫ్యాకల్టీ. ఈ ప్రభుత్వం వచ్చింది జూన్ నెలలో, NMC ఇన్స్పెక్షన్ వచ్చింది జూలై 24. ఇన్స్పెక్షన్ వచ్చి అయ్యా ఈ కొరతలు ఉన్నాయి, ఇక్కడ కళాశాల అనుమతి ఇవ్వడానికి అవకాశం లేదని వాళ్ళు రిజెక్ట్ చేశారు. మీరు ఎందుకు చేయలేకపోయారు? నేను అడుగుతున్నది అంటే 4 సంవత్సరాలు మీరు చేయాల్సిన పనులు చేయకుండా, పూర్తిగా భవనాలు నిర్మించకుండా, ఫ్యాకల్టీకి వసతులు కల్పించి ఫ్యాకల్టీ తెచ్చుకోకుండా, అంటే దేవుడు
ఏదో కాదు తలుచుకుంటే దెబ్బలు కొలవా అంటారు. అటువంటిది ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తలుచుకుంటే ఫ్యాక్టరీని తేవచ్చు కదా, తేలేకపోయారు. ఎందుకంటే అది వైఫల్యం, తప్పదు. ఎందుకంటే పులివెందుల లాంటి పట్టణంలో ఆ ఫ్యాక్టరీకి వచ్చి ఉండడానికి సిద్ధపడరు కాబట్టి మీరు నోటిఫికేషన్స్ రావడానికి కూడా సిద్ధంగా లేదు. ఆ పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం పులివెందుల మెడికల్ కాలేజ్ ప్రారంభమవుతుంది. అదేవిధంగా ప్రజల్లో కూడా ప్రభుత్వ వైద్య కళాశాల సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తాం. ఎందుకంటే ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్మించి వాటి మీద అదనపు భాగం, ఎందుకంటే ఒక కాలేజ్ కట్టడానికి 5 నుంచి 600 కోట్లు ఖర్చు అయితే దాని తర్వాత కట్టడం పెద్ద సమస్య కాదు. కట్టిన తర్వాత రికరింగ్ ఎక్స్పెండిచర్ కి సంవత్సరానికి 200 నుంచి 250 కోట్లు అవుతుంది. అక్కడ ఎక్కడ మనం వీలైనా కూడా సరైన వసతులు కల్పించలేకపోతాం. ఈ రకమైన ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఆ సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ అయితే ముందుంది. అది ప్రభుత్వ రంగం నుంచా ప్రైవేట్ రంగం నుంచా ఆలోచించి ఒకసారి వివరంగా ముందుకు వచ్చే వాళ్ళతో మాట్లాడిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. 351 పడకల ఆసుపత్రి. ఈ ఆసుపత్రికి బాగా మంచి వైద్యం అందించాలంటే ఇక్కడ కావాల్సిన సిస్టర్స్, నర్సులు లేరు. నర్సులు లేని గతంలో మేము ఎమ్మెల్యే అయిన సందర్భంలోనే మంత్రి గారు ఆరోగ్య శాఖ మంత్రి సందర్భంలో ఒక 5 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. ఆ అసెంబ్లీ సమావేశంలో స్టాఫ్ ప్యాటర్న్ మాకు ఇంత తక్కువలో ఉంది, ఈ తక్కువ ఉండబడిన కారణంగా మేము మంచి సేవలు అందించలేకపోతున్నామని కానీ మంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. మంత్రి గారు చెప్పారన్నా రాష్ట్రమంతా కూడా ఇదే పరిస్థితి ఉంది, మన ప్రభుత్వంలో వెళ్ళగారు. కాబట్టి త్వరలోనే రిక్రూట్మెంట్ మొదలుపెట్టి ఒక స్టాఫ్ను పెంచుకోమని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన గతంలో ఉండబడిన ప్రభుత్వం 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మనకు ఒడిశాకు డిఎంసీలో వీరులో దెబ్బలేని డిఎంసీలో ఇచ్చిపోయింది. ఆ కారణంగా వెంటనే మనం అనుకున్నామని చేయాలంటే కూడా కష్టంగా ఉంది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఈ వైద్య ఆరోగ్య శాఖ మీద, విద్యాశాఖ మీద ప్రత్యేక దృష్టి పెట్టి చేయడం అనేది జరుగుతుంది. ఒక 3-4 నెలలు 6 నెలల లోపల పోలీస్ స్టాఫ్ను రిక్రూట్ చేసి మనకు కావాల్సినంత స్టాఫ్ను మంత్రి గారు అందిస్తారని ఆశిస్తున్నాం. ప్రభుత్వం కూడా చేయాలనే కూడా ఉంది. ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు చేసి దాదాపు ఒక 30% రాష్ట్ర బడ్జెట్లో వైద్యం కోసం ఖర్చు పెడతా ఉంటారు. మరి ఇంత ఖర్చు పెట్టేటప్పుడు మనం అందరూ ప్రజలకు ప్రతి ఒక్క క్షణంలో ఏది వచ్చినా కూడా డాక్టర్ దగ్గరికి వస్తారు. డాక్టర్ దగ్గరికి ఏమైనా అభిప్రాయానికి వస్తారంటే డాక్టర్ దగ్గరికి పోతే నా డబ్బులు ఇట్లా తీసేట పక్కన వేసేసుకోవడం అనే ఒక నమ్మకంతో మీ దగ్గరికి వస్తారు. అటువంటి నమ్మకాన్ని మీరు ఇంకా పెంచి నిలబెట్టుకోవాలి. మన దగ్గర ఇది లేదు అది లేదని దయచేసి కొంతమంది పరిస్థితుల్లో లేకుండా ఈ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో కనబడినప్పటికీ మరి త్వరలోనే రిక్రూట్మెంట్ అనేది పూర్తి స్థాయిలో చేసి సఫిషియెంట్గా కావాల్సినంత మందిని ఇక్కడ సిస్టర్లను డాక్టర్లను కోర్స్ చేయగలుగుతారని నేను ఆశిస్తూ, ఇది 100 పడకల ఆసుపత్రి. 100 పడకల ఆసుపత్రిలోని ఆసుపత్రిని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి మంత్రిగా ఉన్నప్పుడు 351 పడకల ఆసుపత్రి చేసినాం. పెద్ద పెద్ద బిల్డింగ్ పెట్టాం. పారిశుద్ధ్యానికి మంత్రి గారికి ఒక మనవి, అప్పుడు లేదు మన పారిశుద్ధ్య కార్మికులందరికీ కాంట్రాక్టర్లు మనం పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఉండబడిన కాంట్రాక్టర్ 4 నెలలు 5 నెలల కాలం నుంచి కూడా వాళ్ళు శాలరీస్ ఇవ్వాలి. ఆయన పాలన ఏంటంటే కడపలో ఉన్నాడు, ఆయనతో మాట్లాడితే నేను ఆయనతో మాట్లాడితే చాలా గవర్నమెంట్ ఏదన్నా నేనేం చేస్తానంటాను. అదే మాదిరిగా సెక్యూరిటీ వాళ్ళకు కూడా అదే పరిస్థితి. కాబట్టి ఈ డాక్టర్లు సిబ్బంది పరిస్థితి, డాక్టర్లకు ఏదో 1,70,000 80,000 జీతం వస్తుంటుంది. వాళ్ళకందరికీ 12,000 14,000 15,000 శాలరీ వచ్చే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఏ నెల శాలరీ ఆ నెల ఇస్తేనే మనకు జీవనం జరుగుతుంది, వాళ్ళందరూ వచ్చి చేయగలుగుతారు. కాబట్టి ప్రత్యేకించి శానిటేషన్ అనే విషయంలో ఆసుపత్రి బాగుంది అంటే శానిటేషన్ బాగుందా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏప్రిల్ 30వ తారీఖున ఇక్కడ పొద్దుటూరుకు వచ్చిన సందర్భంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇది పొద్దుటూరు ఆల్రెడీ 350 బెడ్ ఆసుపత్రి ఉంది సార్, మాకు పొద్దుటూరుకి రావాల్సిన ఆసుపత్రిని గత ముఖ్యమంత్రి గారు పులివెందులకు తీసుకోవడం జరిగింది. కాబట్టి 350 పడకల ఆసుపత్రికి ఒక మెడికల్ కాలేజీ కావాలని కూడా ఆయన కోరడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి గారి తర్వాత మా ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి పులివెందులో 100 బెడ్ ఆసుపత్రి అయినా కూడా ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినారు. ఆ మంత్రి గారు నా రిక్వెస్ట్ ఏముందంటే పొద్దుటూరు ప్రజల చిరకాల కోరిక, పొద్దుటూరులో ఒక
మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరుకుంటూ భవిష్యత్తులో కొంత స్థలం అవసరం లేకుండా ఇప్పటికే కొంత ప్రభుత్వ స్థలం ఉంది మెడికల్ కాలేజ్. ఆ మెడికల్ కాలేజీలో దాదాపు 20 ఎకరాల స్థలం ఉంది. మంత్రి గారు అడుగుతాను, మరి ఆయన గవర్నమెంట్ వల్ల కష్టమవుతుంది మెడికల్ కాలేజ్ అన్నా, లేదా మరి ప్రైవేట్ కాలేజ్ కూడా ఎవరన్నా మీరు వచ్చే వాళ్ళు ఉంటే మాట్లాడండి అని చెప్పినారు. ముఖ్యమంత్రి గారు కూడా అదే మాట చెప్పినారు, మంత్రి గారు కూడా అదే మాట చెప్పినారు. నేను ముఖ్యమంత్రి గారికి చెప్పినాను, మన ఆరోగ్య శాఖ మంత్రి గారికి కూడా చెప్పినాను, మెడికల్ కాలేజ్ ప్రైవేట్ ఎవరన్నా ఉంటే మాట్లాడమని చెప్తాను. కాబట్టి ఈ గత ప్రభుత్వంలో కొన్ని అనాలోచిత నిర్ణయాల వలన మన మెడికల్ కాలేజ్ అడిగితే వెంటనే ముఖ్యమంత్రి గారు కానీ ఆరోగ్య శాఖ మంత్రి కానీ శాంక్షన్ చేసే పరిస్థితులు ఉండాల్సింది. అంటే గత ప్రభుత్వం తప్పిదాల వలన వెంటనే మంజూరు అయ్యే పరిస్థితి. ఇప్పటికే కూడా ఆసుపత్రులన్నీ కూడా మెడికల్ కాలేజీలు కూడా పూర్తి షెడ్యూల్ కంప్లీట్ కాలేదు, అందుకు సంబంధించిన స్టాఫ్ లేదు. మరి పిల్లలు మనం పర్మిషన్ ఇచ్చి ఆసుపత్రి మెడికల్ కాలేజీలో చేర్పించినంత మాత్రంతోనే వాళ్ళకు కావాల్సిన స్టాఫ్ ఇవన్నీ కూడా లేవనే ఉద్దేశంతో కొంత ప్రభుత్వం తడబట్టిస్తుంది. కాబట్టి భవిష్యత్తులో ఇది మీరు కూడా ప్రొద్దుటూరులో 34 సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి ప్రొద్దుటూరు ప్రజల చిరకాల కోరిక ఒక మెడికల్ కాలేజీ కావాలని. దీన్ని ఎట్లనైనా కూడా మనం సాధించి ప్రొద్దుటూరు పట్టడానికి మీరు మనం అందరం కలిసి ఇవ్వాలో మన ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పొందాం. ఏ రూపమైన పద్ధతిలో మనకు మెడికల్ కాలేజ్ నుంచి ఆ పద్ధతులని మనం అనుసరిస్తాం. కాబట్టి మీరందరూ కూడా స్టాఫ్ ఇక్కడ డాక్టర్లు మీరందరూ కూడా డాక్టర్లు చూస్తే దేవుడు చూసినాక పేషెంట్కు ప్రేమ కలుగుతారు. ఎందుకంటే నాకు జబ్బు ఉండబడిన జబ్బును వెంటనే తీసేస్తాడు, డాక్టర్ వచ్చినాడు, నాకేం భయం లేదని ధీమాతో పేషెంట్ మీ దగ్గరికి వస్తారు. ప్రేమించండి, పేషెంట్ మీ దగ్గరికి వస్తే ప్రేమగా మాట్లాడండి, అధ్యాయంగా మాట్లాడండి. మీ ప్రేమ అధ్యాయం వల్లనే ఒక 25% జబ్బు నయం అవుతారు. అటువంటి ప్రేమను కల్పించండి. మనకేదో ఇది ఉద్యోగం కాదు, మాకందరికీ అటువంటి అవకాశం ఇచ్చిన డాక్టర్లు సిస్టర్లు మీకే అవకాశం ఇచ్చినారు. రోగులను నయం చేసే అవకాశము మన రోగిని యొక్క చనిపోయే రోగిని దగ్గరికి వస్తానని కూడా మేము చూసే చికిత్సలో ఉన్న బ్రతికి ఇంటిపోగలుగుతున్నాడని నమ్మకాన్ని కలిగించే వైద్య వృత్తి అంత గొప్ప వృత్తి వృత్తి. కాబట్టి అందరూ కూడా మీరు మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ బాగా పేషెంట్లందరినీ చూసి రకరకాలుగా పేషెంట్లు కోరికలుంటాయి, కోరికలకు ఓపికలకు సమాధానం చెప్పి వారందరినీ కూడా న్యాయం చేసి పంపించాం. త్వరలోనే ఈ ఆసుపత్రికి మంత్రి గారు రిక్రూట్మెంట్ అయిన తర్వాత పూర్తి విషయంలో మన స్టాఫ్ను డాక్టర్లు అందరినీ అడిగి జరిగింది. కొన్ని పరికరాలు కూడా ఏదో తక్కువ ఉన్నాయని డాక్టర్ గారు చెప్పడం జరిగింది ఇచ్చిన రిపోర్ట్లో. అవి కూడా మా ఆసుపత్రికి వెంటనే మీరు మంత్రి గారిని కోరుతున్నాము. వెంటనే ఇప్పుడు ఇవ్వగలిగేది దానిలో టైం పడుతుందంటే మనం టైం తీసుకున్న తర్వాత అయినా కూడా ఆ పరికరాలను మాకు అందజేయాల్సిందిగా కోరుకుంటూ పేద ప్రజలకు వైద్య సేవలు అందించే ప్రభుత్వ ఆసుపత్రులను అన్ని విధాలా అభివృద్ధి చేసి మరింత మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా కడప రిమ్స్ను సందర్శించి మంత్రి తొలుత ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో ఎమర్జెన్సీ క్లినిక్ ల్యాబ్ విభాగం ప్రారంభించారు. అనంతరం కళాశాల మినీ ఆడిటోరియం ప్రారంభించారు. ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, రిమ్స్ ఐపీ విభాగాలను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వివిధ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వచ్చే బాధిత ప్రజలను మర్యాదపూర్వకంగా పలకరించి అత్యుత్తమ వైద్యాన్ని అందించాలని వైద్యులకు సూచించారు. ఇదే విషయాన్ని వైద్య విద్యార్థులకు నేర్పించాలన్నారు. దంత వైద్య విభాగానికి అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా వైద్యులు, వైద్య సిబ్బంది పనిచేయాలని ఆయన సూచించారు. భవిష్యత్తులో తమ ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీలో ఇన్ పేషెంట్ సర్వీసులను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అలాగే రాయలసీమ ప్రాంతానికి కేంద్ర బిందువుగా ఉన్న కడప రిమ్స్కు వచ్చేవారు ఇబ్బందులు పడకుండా రవాణా శాఖ మంత్రితో మాట్లాడి కడప నుంచి సిటీ బస్సులను నడిపేలా చర్యలు చేపడతామన్నారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను తెలియజేస్తూ మంత్రికి వినతి పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ నాగరాజుతో పాటు రిమ్స్ వైద్యాధికారులు, వైద్యులు, వైద్య కళాశాలలోని వివిధ విభాగాల హెచ్ఓడీలు ఇంకా సిబ్బంది పాల్గొన్నారు.
विराजन् च विश्रीर्याजनो गृहाम् द्वादशमासाः संवत्सरः संवत्सरमेवावृन्दे तस्याक्षफलसिद्धिरस्तो यो वेदादौ स्वर प्रोक्तो वेदान्ते च प्रतिपूजयामि because of the lack of materials and we have two more programs. Hardship, be it hostel facility or water supply. Good afternoon everyone. Sunday launched law something in the house. Respected Municipal Commissioner IAS Shri Sujay Sai sir solved this issue by providing us with municipal. సార్ వాళ్ళు అడిగారు సార్ మేడం క్యాట్లో ఎందుకు మా ఇంకా ఇన్షెట్ చేయలేదని అందుతో అయితే స్పెషల్ ఇంట్రెస్ట్ సౌండ్ అది ఆన్ అయ్యి సౌండ్ వచ్చిన తర్వాత నా ఫోటోగ్రాఫర్ కడప అసెంబ్లీ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యురాలు సోదరి మాధవిరెడ్డి గారికి, గౌరవ శాసనసభ మండలి సభ్యులు రాంగోపాల్ రెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారికి, బీజేపీ అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి గారికి, జిల్లా జేసీ అదితి సింగ్ గారికి, ప్రిన్సిపాల్ జోష్నా గారికి, వైస్ ప్రిన్సిపాల్ సురేష్ గారికి, కడప గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ ఫ్యాకల్టీ, పీజీ విద్యార్థులకి అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు కూడా నమస్కారం. మిత్రులారా, ఇవాళ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్లో రోగుల సౌకర్యార్థం
ఒక ఎమర్జెన్సీ డెంటల్ క్లినిక్ని ప్రారంభించడం జరిగింది. 5 చైర్లతో కూడిన అధునాతనమైన చైర్లతో కూడిన ఈ క్లినిక్ అక్యూట్ పెయిన్తో చాలా బాధాకరమైన నొప్పితో ఆసుపత్రికి వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. దాంట్లో మొదటగా నిర్ధారణ చేసుకున్న తర్వాత ప్రాస్తోనా, ప్రయోనా లేకుంటే ఎండోడాంటిక్స్గా అని రెఫర్ చేయడం జరుగుతుంది. అంటే మొదటగా పెయిన్ వచ్చేసరికి ముందు అక్కడికి వచ్చి ఎమర్జెన్సీ డెంటల్ క్లినిక్ వచ్చి క్యాజువాలిటీ వార్డులు ఉన్నట్టుగానే మొదటగా అక్కడ ప్రైమరీ చెకప్ జరిగిన తర్వాత ఇతర విభాగాలకు పంపడం జరుగుతుంది. తద్వారా చిన్న స్థాయిలో అయితే అక్కడే రోగ నిర్ధారణ చేసి వాడికి తగిన మందులు ఇచ్చేసి కావాల్సిన ప్రొసీజర్ సర్జరీ చేసి పంపించే అవకాశం కూడా ఉంటుంది. ఇది కడప జిల్లా వాసులకే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా కడప జీజీహెచ్కి రిమ్స్కి వచ్చే రోగులకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దంత రోగ సమస్యలతో బాధపడే వారికి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇవాళ డిజిటల్ డెంటల్ ల్యాబ్ను కూడా ప్రారంభించడం జరిగింది. దాంట్లో పార్షియల్ ఫిక్స్డ్ డెంచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేసుకోవడానికి వీలవుతుంది. మెటల్ క్రౌన్స్, మెటల్ సెరామిక్ క్రౌన్స్ అక్కడే ఒకే రోజులో తయారు చేసుకొని రోగులకి సరైన వైద్యం అందించడానికి కూడా ఈ డిజిటల్ డెంటల్ ల్యాబ్ ఉపయోగపడుతుంది. అధునాతనమైన ఈ ఎక్విప్మెంట్తో ఇక్కడ ఇది ప్రారంభించడం జరుగుతున్నది. అదేవిధంగా సమావేశాలు నిర్వహించుకోవడానికి, ఇతరత్ర శిక్షణా తరగతులు నిర్వహించుకోవడానికి లేదా అకాడమిక్ లెక్చర్స్ కోసం కూడా ఒక ఆడిటోరియంని కూడా ఇవాళ మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ 3 100 రోజుల క్రితం వచ్చిన ఈ ప్రజాప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఇవాళ కడపలోని గవర్నమెంట్ డెంటల్ కాలేజీలో అది ఎమర్జెన్సీ డెంటల్ క్లినిక్ కానీ, డిజిటల్ డెంటల్ ల్యాబ్ కానీ, ఆడిటోరియంని కానీ ప్రారంభించడం జరుగుతోంది. దీనివల్ల ఈ ప్రాంతంలో దంత వ్యాధులతో బాధపడే వారికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ సౌకర్యాలు ఇక్కడ, ఈ ఫెసిలిటీ ఇక్కడ ఉండడం వల్ల దంత రోగ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఆసుపత్రికి రావడం వచ్చిన సందర్భంగా ఇవాళ ఇప్పుడే చెప్తున్నారు ఎమ్మెల్యే గారు, అనేక మంది ఆ టొబాకో చూయింగ్ కానీ ఇతరత్ర కారణాల వల్ల ఓరల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. వీరు ఆసుపత్రికి రావడం వల్ల ఒకవేళ దానికి సంబంధించిన వ్యాధి ఉంటే దాన్ని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత సమీక్ష చేసి క్యాన్సర్ బారిన అతి ఎక్కువ మంది పడుతున్నారు, 7.5 లక్షల మంది ప్రతి సంవత్సరం క్యాన్సర్ బారిన ఆంధ్రప్రదేశ్లో యాడ్ అవుతున్నారు, 45 లక్షల మంది క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారనే విషయాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పథకంతో పాటుగా ఈ రాష్ట్రంలోని 5.5 కోట్ల మందికి అందరికి కూడా ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ, అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ, అదేవిధంగా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాబోయే కొద్ది రోజుల్లో వారు ఈ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ డెంటల్ ఫెసిలిటీ ఇక్కడ రావడం వల్ల, ఈ అధునాతనమైన ఎక్విప్మెంట్ రావడం వల్ల ఈ ఓరల్ క్యాన్సర్ బారిన పడే వారిని గుర్తించి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని వాళ్ళ ప్రాణాలను కాపాడే అవకాశం ఇవాళ ఈ డెంటల్ కాలేజ్లో ఈ ఫెసిలిటీ కారణంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ సౌలభ్యాన్ని ప్రజలందరూ కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఇవాళ క్యాత్ ల్యాబ్ను కూడా ప్రారంభించబోతున్నాం. ఈ టీచింగ్ హాస్పిటల్స్లో 11 టీచింగ్ హాస్పిటల్స్లో 6 మాత్రమే క్యాత్ ల్యాబ్ ఉంది. అటువంటి అధునాతనమైన క్యాత్ ల్యాబ్ని ఇక్కడ కూడా మనం ప్రారంభించుకోబోతున్నాం. అదేవిధంగా సూపర్ స్పెషాలిటీలో కూడా ఇప్పటి వరకు సూపర్ స్పెషాలిటీ విభాగం మొదలైనప్పటికీ కేవలం ఓపీ సర్వీసులు మాత్రమే ఉన్నాయి, ఐపీ సర్వీసులు లేవు. కారణం ఏంటంటే వాటికి పైపుడు ఆక్సిజన్ సప్లై లేకపోవడం వల్ల ఈ సూపర్ స్పెషాలిటీ ప్రారంభం ఎన్ని రోజులైనప్పటికీ కూడా ఐపీ సర్వీసులు ప్రారంభం కాలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అతి తొందరలోనే ఈ పైపుడు ఆక్సిజన్ సప్లై చేసి ఐపీ సర్వీసులను కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ప్రారంభించడం జరుగుతుంది.
ముఖ్యంగా ఈ క్యాత్ ల్యాబ్లు రావడం వల్ల సూపర్ స్పెషాలిటీ సర్వీసుల వల్ల అనేక మంది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ బారిన పడుతున్నారు. ఈ రాష్ట్రంలో దాదాపు 50% మంది షుగరు, బీపీ బారిన పడుతున్నారు. 4.5 లక్షల మంది డయాబెటీస్ ఉంటే 8 లక్షల మందికి హైపర్ టెన్షన్ ఉంది, బీపీ ఉంది. 45 లక్షల శాంపిల్ తీసుకుంటే 4.5 లక్షల మందికి డయాబెటీస్ ఉంది, 8.5 లక్షల మందికి హైపర్ బీపీ ఉంది. ఈ రెండూ కలిపి ఉన్న వాళ్ళు 10.5 లక్షల మంది ఉన్నారు. అంటే 45 లక్షల శాంపిల్లోనే 50% మంది ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ద్వారా బాధపడుతున్నారు. ఇది జీవన విధానంలో కారణం కానీ లేదా ఆహారపు అలవాట్ల కారణంగా కానీ ఇంతమంది ఈ రోగాల బారిన పడడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ క్యాత్ ల్యాబ్ను సూపర్ స్పెషాలిటీలో ప్రారంభించడం వల్ల గుండె జబ్బులతో బాధపడే వారికి సరైన వైద్యం సకాలంలో అందించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో స్టెమీ అనే ప్రోగ్రామ్ని, సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఈ సిఎస్సిల్లో ఒక హబ్, వాటిని స్పోక్గా గుర్తించి అక్కడ ఏదైనా గుండె సంబంధిత జనాలు నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఏదో నొప్పి వచ్చింది వాళ్ళకే వైద్యం చేసేసుకుంటున్నారు, మాకు అల్సర్ కారణంగా, ఇది గ్యాస్ట్రైటిస్ కారణంగా అని. అటువంటి సందర్భాల్లో గుండె సంబంధిత ఏదైనా నొప్పితో వెళ్తే అది అల్సర్, అది గ్యాస్ట్రైటిసా కాదా అని అక్కడ సిఎస్సి డాక్టర్ గుర్తించి ఒకేలా గుండె సంబంధిత వ్యాధి అయితే ఎక్కడన్నా బ్లాక్స్ ఉంటే వెంటనే టెనెక్టాప్లైజ్ అనే ఒక ఇంజెక్షన్ని 45,000 రూపాయలు విలువ చేసే ఇంజెక్షన్ని వాళ్ళకి వేసి ఆ బ్లాక్ను తొలగించి తర్వాత హబ్ హాస్పిటల్కి వెళ్ళి సరైన అది బైపాస్ చేయాలన్నా లేకుంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్నా యాంజియో చేయాలన్నా దానికి సంబంధించిన రెఫరెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా గుండె జబ్బులతో చనిపోతున్న వారి సంఖ్యని పూర్తిగా తగ్గించాలనే దిశగా ఈ ప్రయత్నాల్ని ఈ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ స్టెమీ ప్రోగ్రామ్ని కూడా అతి త్వరలో ప్రారంభించబోతున్నాం. దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరుగుతుంది. మిత్రులారా, ఇవాళ రిమ్స్ గురించి ఇవాళ చెప్తున్నారు. ప్రతిష్టాత్మకమైన సంస్థ ఇన్ని 100 పైగా ఎకరాల్లో స్థాపించి మౌలిక సదుపాయాల కల్పన చేశారు. కానీ మిగతా వాటిల్లో అనాలోచితంగా నిర్ణయాలు తీసుకున్నారు, పూర్తిగా శ్రద్ధ వహించలేదని అర్థమవుతుంది. ఊరికి చాలా దూరంగా ఉండడం వల్ల మీరు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళు, ఎందుకంటే రాయలసీమ జిల్లాలకి గుండెకాయ లాంటి మధ్యలో ఉన్న ప్రాంతం కడప, ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తున్న వైద్యులకి ముఖ్యంగా రోగులకి ముఖ్యంగా పేదలే ప్రభుత్వ ఆసుపత్రి వైపు ఎక్కువగా వస్తుంటారు. వాళ్ళకి ఆసుపత్రికి చేరాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇవాళ కూడా అక్కడ దాకా వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఆటోల్లో వచ్చి ఇబ్బంది పడాల్సిన పరిస్థితిని చూస్తున్నాం. ఆ సందర్భంగా ఇవాళ ఎమ్మెల్యే గారు ఒక విషయాన్ని దృష్టికి తీసుకొచ్చారు. టౌన్ బస్ సర్వీసులను ఇక్కడ నడుపుతూ ఉంటే ఇతర ప్రాంతాలని, కడపలో అనేక ప్రాంతాల నుంచి ఒక 5 సర్వీసులను కనీసం నడిపితే ఆ రోగులకు సౌకర్యంగా ఉంటుంది. జిల్లా నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళకి, పట్టణంలో ఉంటున్న వాళ్ళకి కూడా సౌకర్యంగా ఉంటుందని ఆ విషయాన్ని కూడా ఖచ్చితంగా రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే ఆ టౌన్ బస్సు సర్వీస్ను కూడా ప్రారంభించే ప్రయత్నం చేస్తాం. ఇతరత్రా కొరతలు కూడా చూస్తున్నాం. ప్రధానంగా కొరత ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మనం ఏదో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని గత ముఖ్యమంత్రి చెప్తూ ఉంటారు. నేను ఈ జిల్లాకి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఈ జిల్లాకి చాలా సార్లు ఈ పార్లమెంట్కి ఎంపీగా ఉన్నారు. తర్వాత ఇదే జిల్లా నుంచి ఎమ్మెల్యేకి గెలిచి పులివెందుల నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. ఈ రిమ్స్ ఆసుపత్రుల గురించి ఆలోచించాల్సి వస్తే ఈ రవాణా సౌకర్యం కల్పించకపోవడం ఒకటైతే, రెండోది కనీసం నీటి వసతి కూడా కల్పించలేదనే విషయం చాలా దురదృష్టకరం. రోజుకు 2.5 గ్యాలన్ల నీళ్లు కావాలంటే 1 గ్యాలన్ నీరు వస్తుంది. హాస్పిటల్ రోగుల పరిస్థితి వదిలేయండి, సిబ్బందికి కూడా నీరు లేని పరిస్థితి ఉంటుంది. ఎందుకు వీటి మీద దృష్టి పెట్టలేదో, రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పుల గురించి మాట్లాడేవారు ఇక్కడ రిమ్స్లో ఇంత ప్రతిష్టాత్మకమైన సంస్థలో కనీసం నీటి వసతి కల్పించాలని కూడా ఆలోచించకపోవడం, ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడం దురదృష్టకరం. కడప జిల్లా వాసులు ఈ రిమ్స్కు వచ్చే రోగులు చేసుకున్న దౌర్భాగ్యంగా భావించాల్సి వస్తుంది. ఈ విషయం మీద కూడా ఖచ్చితంగా నేను ఇవాళ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాను. కలెక్టర్ గారితో కూడా మాట్లాడి అవసరమైన నీటిని తగినంత త్వరలో ఈ రిమ్స్కి కూడా సరఫరా చేయాల్సిందిగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఇవాళ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎటువంటి వివక్ష చూడకుండా ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాకుండా కడప మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి డెంటల్ కాలేజీలో ఈ డెంటల్ డిజిటల్ ల్యాబ్ని, తర్వాత ఎమర్జెన్సీ క్లినిక్ని, అదేవిధంగా ఆడిటోరియం కూడా ప్రారంభింపజేసి ప్రజల సౌకర్యం కల్పిస్తున్నందుకు ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వైద్యులకు కూడా నేను చెప్తున్నది ఏంటంటే, రోగులని మీరు ఒక బర్డన్గా చూడవద్దు. రిసీవ్ దెమ్ విత్ అ స్మైల్ అండ్ సీ దెమ్ ఆఫ్ విత్ అ స్మైల్.
మీరు వాళ్ళని వచ్చినప్పుడు విసుక్కోకుండా వాళ్ళకి బాధ వాళ్ళకి తెలియదు బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేక దాని మీద అవగాహన లేదు, కాస్త ఏదన్నా విసిగిచ్చేలాగా మాట్లాడుతుంటారు. కానీ ఎక్కడ కూడా విసుగు కనిపించకుండా వాళ్ళకి అర్థమయ్యేలాగా చాలా సహనంతో చెప్పి వాళ్ళకి అందాల్సిన వైద్యం నవ్వుతూ, ఎందుకంటే మీరు నవ్వుతూ మాట్లాడితే, నేను నర్సింగ్ స్టాఫ్ కూడా ఈ సందర్భంగా చెప్తున్నా, విద్యార్థులు కూడా ఉన్నారు, రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు కూడా అలవర్చుకోవాల్సిన విషయాన్ని కూడా వారికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. నవ్వుతూ వాళ్ళను రోగుల్ని ట్రీట్మెంట్ ఇవ్వండి, నవ్వుతూ సాగనంపండి. అదేవిధంగా మీరు ఒక దృష్టి తీసుకొచ్చారు ఇవాళ, ఎందుకంటే కన్జ్యూమబుల్స్ డెంటల్ మెటీరియల్స్ సప్లై లేదు, మీకే స్థానికంగా తీసుకోమని చెప్తున్నారు. ఆ టెండర్ విధానం ఆలస్యం అవుతుంది కాబట్టి మాకు సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఉంటే, సప్లై సిస్టమ్ ఉంటే బాగుంటుంది ఏపీ ఎంఎస్ఐడిసి ద్వారా అన్నారు. ఇతర టీచింగ్ హాస్పిటల్స్లో కూడా ఏ రకమైన ప్రొసీజర్ ఫాలో అవుతున్నారో చూసి దానికి అనుబంధంగా ఇతర టీచింగ్ హాస్పిటల్స్లో ఉంటున్న డెంటల్ హాస్పిటల్స్కి, అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ డెంటల్ హాస్పిటల్ కడపకు కూడా ఒక సెంట్రలైజ్ సిస్టమ్ తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేస్తాం. తద్వారా రోగులకి సరైన సమయంలో మందులు అందాలి, సరైన సర్జికల్ ఎక్విప్మెంట్ ఉండాలి, సరైన ప్రొసీజర్స్ జరగాలి. చేస్తున్న సందర్భంలో వాళ్ళను ఓపికగా చూస్తూ, వాళ్ళను నవ్వుతూ మాట్లాడి వాళ్ళను ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ పెంచేసి, అదే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాం, ప్రభుత్వ ఆసుపత్రికి రావడం వల్ల మాకు వైద్యులు సకాలంలో వైద్యం అందించడమే కాకుండా మేము చెప్తున్న విషయాల్ని ఓపికగా వింటున్నారు, మాలో అవగాహన కల్పిస్తున్నారు, అదేవిధంగా సరైన వైద్యం కూడా అందజేస్తున్నారనే ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్తో పోవాల్సి ఉంది. దీని గురించి మేము కూడా మీకు థర్డ్ పార్టీ ఒక ఇది కూడా పెడతాం, థర్డ్ పార్టీ విజిలెన్స్ ఇది కూడా పంపిస్తున్నాం. ఎందుకంటే ఆసుపత్రుల్లో మీకు మౌలిక సదుపాయాలు, ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ లేకుండా ఓపీ సర్వీసులు ఎలా పెంచాలి, ఎలా వస్తూనే ఒక మంచి వాతావరణంలోకి వచ్చాలని రోగులు కనిపించాలి అనే విషయం మీద కూడా ఒక థర్డ్ పార్టీ సర్వే చేసే ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా ఫీడ్బ్యాక్ సిస్టమ్ను డెవలప్ చేసుకోవాలి. మన దగ్గరకు వస్తున్న రోగులు మన ఆసుపత్రి గురించి ఏమనుకుంటున్నారు, మనం అందించే వైద్యం గురించి ఎలా భావిస్తున్నారు, వాళ్ళు వెళ్తున్నప్పుడు సంతోషంగా వెనక్కి వెళ్తున్నారా లేదా అని ఒక అనలైజ్ చేసుకొని తదనుగుణంగా మనకి ఎక్కడన్నా పొరపాట్లు కొరతలు ఉంటే ఆ గ్యాప్స్ని ఫిల్ చేసుకుంటూ మరింత మెరుగుపరుచుకునే దిశగా ప్రయత్నాలు కూడా చేయాలని నేను ఇవాళ సిబ్బందికి ప్రిన్సిపాల్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇవాళ ఈ కడప జిల్లాలో ఈ సమీక్ష సందర్భంగా ఇంకా అనేక రకాలైన కొరతలు వచ్చే అవకాశం ఉంది. మాకు తెలిసిన కొన్ని విషయాలు, అందుకనే సమీక్ష చేస్తే ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఫ్యాకల్టీ డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ పారామెడిక్ నర్సింగ్ స్టాఫ్ డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఎంఎన్ఓస్ దగ్గర నుంచి ఎఫ్ఎన్ఓస్ దాకా కావాలని చెప్తున్నారు. ఓటీలో టెక్నీషియన్స్ లేదనే విషయం కూడా చెప్తున్నారు. టీడీఏకో టెక్నీషియన్స్ లేరు, అటెండెన్స్ లేరు, స్వీపర్స్ లేరు, సెక్యూరిటీ గార్డ్స్ లేరు, సిఎస్ డాక్టర్స్ కొరత ఉంది, స్టాఫ్ నర్సెస్ కొరత ఉంది, క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్స్ కొరత ఉంది, అనెస్థీషియన్ టెక్నీషియన్స్ కొరత ఉంది. ఇన్ని రకాల కొరతలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటి కూడా అతి త్వరలోనే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా రిక్రూట్ చేసుకొని దీన్ని పూర్తి స్థాయి ప్రతిష్టాత్మకంగా, నేను చెప్తున్నప్పుడు దీన్ని పూర్తి స్థాయి ప్రతిష్టాత్మకమైన జీజీహెచ్గా రిమ్స్ని మార్చే ప్రయత్నం ఖచ్చితంగా ప్రభుత్వం అతి తొందరలో చేస్తుంది. అయితే నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, నేను రాజకీయ విమర్శలు చేయట్లేదు, కానీ గత 5 సంవత్సరాల పాలన కారణంగా 11 లక్షల కోట్లు దాదాపు రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పు ఉంది. మన రెవెన్యూ రిసోర్సెస్ నుంచి వచ్చే డబ్బు జీతాలకి, పెన్షన్లకు పోతుంది. డెట్ సర్వీసింగ్కి వడ్డీ కట్టాల్సిందే సంవత్సరానికి 72,000 కోట్లు ఉంది. ఇట్లాంటి ఆర్థిక పరిమితులు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా కొద్దిగా దార్శనికత కలిగిన నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అతి తొందరలోనే, కేంద్రంలో ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఫైనాన్షియల్ స్టెబిలిటీ కాస్త వచ్చిన తర్వాత వీటి అన్నిటి మీద కూడా అంటే తక్షణం చేపట్టాల్సిన వీటిని ప్రభుత్వం చేపడుతుంది. అయితే ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ అతి ఎక్కువ ఉన్న వాటి మీద అతి త్వరలోనే ఒక మధ్యకాలిక దీన్ని యాక్షన్ ప్లాన్ కూడా పెట్టుకున్నాం, మిడ్ టర్మ్ యాక్షన్ ప్లాన్ కూడా మేము పెట్టుకున్నాం. దాని ద్వారా అతి త్వరలోనే ఈ కొరతలన్నీ తీర్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన రిమ్స్ డెంటల్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ డెంటల్ క్లినిక్ ఓపెన్ చేయడానికి, అలాగనే డెంటల్ ల్యాబ్ ఓపెన్ చేయడానికి వచ్చిన మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు, సత్యకుమార్ యాదవ్ గారికి, అలాగనే వేదిక మీద ఉన్న పెద్దలు డిస్ట్రిక్ట్ పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగనే ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారికి, అలాగనే జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ శేషన్న గారికి, అలాగనే జేసీ గారు అఖిలీ సింగ్ గారికి నమస్కరిస్తూ, ఈరోజు మనము కడప నియోజకవర్గంలో
హెల్త్ సంబంధంగా చేసుకోవాల్సిన డెవలప్మెంట్ చాలా ఉంది. ఎందుకంటే రాయలసీమలో అత్యంత వెనుకబడిన ప్రాంతం కడప జిల్లా. ఇక్కడి నుంచి 2 ముఖ్యమంత్రుల్ని మన జిల్లా ఇచ్చింది. కానీ ఈ రోజుకు కూడా కడప జిల్లా ఏ పరిస్థితిలో ఉన్నదన్నది ఈ కడప జిల్లా వాసులుగా మనమందరం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గత 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క హాస్పిటల్కి వచ్చి ఓపెనింగ్స్, రిబ్బన్ కటింగ్స్ చాలా జరిగాయి. దాదాపు గత సంవత్సరం నుంచి నేను ప్రత్యక్షంగా ఇక్కడ తిరుగుతున్నప్పటి నుంచి కూడా మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి పరదాలు కట్టుకొని కొన్ని బిల్డింగ్ని హడావుడిగా ఎలక్షన్ స్టంట్ గా ఓపెన్ చేసి పోవడం కూడా మనందరికీ తెలుసు. ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా ఘనమైన విజయంతో ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది. గత ప్రభుత్వం లాగా కాకుండా కరెక్ట్ గా సమాజానికి ఉపయోగపడే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాక్టికల్ డెవలప్మెంట్, పేపర్లకు కానీ మీడియాకు కానీ ఒక ప్రచారానికి చేసుకునే హడావుడి డెవలప్మెంట్ మనకి ఇంకా అవసరం లేదు. కడప కోసం ఆలోచిస్తూ, కడప డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తూ, కడపలో ఉన్న ప్రజల కోసం ఆలోచిస్తూ మనం చేసుకోవాలా. ఈరోజు కడప నియోజకవర్గంలో ముఖ్యంగా ఎంత పెద్ద ఎత్తున దారిద్ర్యం కానీ పేదరికం ఉందో మనందరికీ తెలుసు. ఎవరైనా కానీ కాస్త సమాజ సేవ ఆలోచన ఉన్న వాళ్ళు ఈ యొక్క స్లమ్ ఏరియాలో కానీ పేదలున్న ఏరియాలోకి పోతే అసలు ఆశ్చర్యపడకపోరు. పూర్తిగా అవగాహన రాహిత్యంతో ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పాలా. దాదాపు ఒక సంవత్సరం రోజు మనము పొలిటికల్ గా ఇక్కడ ప్రతి ఒక్క ఇంట్లోకి పోయి తిరగడం జరిగింది. దాదాపు ఈ యొక్క పేదలున్న ఏరియాలో చూస్తే అందరు నోట్లో అది పానో ఏదో తెలియదమ్మా ఏదో నడుముతా ఉంటారు. దాదాపు 70% ఆఫ్ పబ్లిక్ పాపులేషన్ ఏది నమ్ముతుంటారో కూడా నాకు తెలియదు. నాకు ఒక డౌట్ వచ్చేది, దాంట్లో ఏదైనా మత్తు లాంటిది ఏదైనా వేసుకొని నమ్ముతుంటారని. చిన్న పిల్లోళ్ళు 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఉన్న పిల్లోళ్ళు కూడా, ఇది మీకు సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి మీకు చెప్తున్నాను, ఇది డెంటల్ కు సంబంధించిన విషయము. ఒకవేళ ఆ యొక్క అలవాటులో ఏదన్నా ప్రమాదకరమైన సామాను వాళ్ళు వాడుతుంటే వాళ్ళకి మిగతా సమస్యలు, క్యాన్సర్ లాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. నేను ఎక్కడికి పోయినా చెప్తుంటాను, ఏం నమ్ముతున్నావు నువ్వు, ఏం నమ్ముతున్నావు నువ్వు అని. ఎవరు పలకరు, ఇట్లా తల ఊపేసి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రతి ఒక్కరి నడుములలో అదొక అదేది ఆ నోట్లో వేసుకునే సామాను కానీ ఆకో అది పొడో ఏదో తెలియదు. నాకు నిజంగా అవగాహన లేదు దాని మీద పెద్ద ఎత్తున నాకు నేను రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను. నాకు నేను వాళ్ళకి అవగాహన సెషన్స్ జరపాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఎంత పెద్ద ఎత్తున వాళ్ళ ఆరోగ్య సమస్యలు తీసుకొస్తుందంటే 18-17 సంవత్సరాల నుంచి పిల్లోళ్ళు, ముఖ్యంగా మహిళలు, నేను నోటీస్ చేసిందంటే ఆడవాళ్ళు ఎక్కువ ఈ అలవాటు పడుతున్నారు. మళ్ళీ దాంట్లో జర్దా వేసుకుంటున్నారా, ఏదైనా గుడ్క లాంటిది వేసుకుంటున్నారా నాకైతే తెలియదు. కానీ సమ్ రీజన్ వల్లనే వాళ్ళకి తింటున్నారు. ఆకలిని అణుచుకోవడానికా లేకపోతే దానికి అలవాటు పడి చేస్తున్నారా నాకు తెలియదు. వాళ్ళందరూ మీ పేషెంట్లే వాళ్ళందరూ. సో కాబట్టి మనము ఈ డెంటల్ కాలేజీని కానీ ఈ యొక్క దీనికి సంబంధించిన దాంట్లో ఇంకా పెద్ద ఎత్తున క్లినిక్ డెవలప్మెంట్ కానీ హాస్పిటల్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రిన్సిపల్ ఝాన్సీ గారు చెప్పారు, వాళ్ళకి ఈ యొక్క దీంట్లో డెంటల్ ఈ చికిత్సలో డెంటల్ మెటీరియల్స్ యొక్క స్కేర్సిటీ వాళ్ళు సప్లై చాలా తక్కువగా ఉంది. బడ్జెట్ లో వీళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కానీ దానివల్ల ఇబ్బంది అవుతుంది. ఏపీ ఎంఎస్ఐడిస్ నుంచి మాకు ఈ యొక్క సామాను మాకు సప్లై చేస్తే మాకు ఈజీ ఉంటుంది, ఇంకా బెటర్ గా ఉంటుంది అని చెప్తున్నారు. ఇది ఆలోచించలేదు అనేది ప్రజలందరి అభిప్రాయము. ఈ సందర్భంగా ఈ డెంటల్ యాదవ్ గారు మంత్రి గారు తప్పకుండా ఆలోచించి రేపు వాళ్ళు కేటాయించిన నిధులు దీనికి ఒక స్పెషల్ ఫండ్స్ కడపలో ఉన్న డెంటల్ కాలేజీకి
అలాట్ చేస్తారని సంపూర్ణ విశ్వాసం ఫ్యాకల్టీ కానీ ఇక్కడున్న మేము కానీ మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. తప్పకుండా మీరు కడప డెవలప్మెంట్ కోసం, కడపలో ఉన్న డెంటల్ కాలేజ్ డెవలప్మెంట్ కోసం డెఫినెట్ గా ఆలోచిస్తారని ఆశిస్తూ అందరికి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సత్యకుమార్ యాదవ్ గారికి, కడప శాసనసభ్యురాలు రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారికి చాలా సంతోషం. రాయలసీమకి తలమానికంగా ఉన్న కడప డెంటల్ కళాశాలను మరింత అభివృద్ధి పరిచి రాయలసీమ ప్రాంతంలో పంటి సమస్యలతో ఇబ్బంది పడే ప్రజానీకానికి మరిన్ని మెరుగైన అధునాతన సౌకర్యాలు కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా పంటి సమస్యల పట్ల మన ప్రజానీకానికి చాలా అవగాహన తక్కువగా ఉంటుంది. ఏదైనా పండుగ వచ్చినా పుచ్చిపోయినా కూడా నాటు వైద్యమో నాటు మందులు వాడుకుంటూ గ్రామాలలో మనము ఆ చికిత్స చేయించుకుంటూ ఉంటాం. అలా పరిస్థితి నుంచి ఈరోజు అధునాతన వైద్యాన్ని రాయలసీమ ప్రాంత ప్రజానీకానికి ముఖ్యంగా కడప జిల్లా ప్రజలకు అందడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలోని వేముల మండలం వి కొత్తపల్లిలో బాంబు దాడి కలకలం. ఘటనలో వీఆర్ఏ నరసింహ మృతి, సతీమణి తీవ్ర గాయాలతో కడప రిమ్స్కు తరలింపు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలకు పరిష్కార మార్గం చూపాలి. అధికారులకు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశం. ప్రభుత్వ ఆసుపత్రులను అన్ని విధాల అభివృద్ధి చేసి మరింత మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి. కడప రిమ్స్ సందర్శనలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.